డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో వరలక్ష్మి పూజ చేసుకునే 12,000 మంది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఈ పాదగయ పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ప్రత్యేక సంచుల్లో పసుపు కుంకుమల కానుకలు ఇచ్చారు. 2 రోజులుగా చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నివాసంలో పసుపు కుంకుమ కానుకలను సిద్ధం చేశారు. అయితే కానుకల పంపిణీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. పిఠాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పాదగయ క్షేత్రంలో అమ్మవారు పురోహితిక మాత సన్నిధిలో శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ ఏడాది చివరి వారంలో ఈ వ్రతాలకి సంకల్పించారు ఆలయ సిబ్బంది. ఆచారం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారు చీర పసుపు కుంకుమలు ఆడపడుచులకి ముత్తైదులకి అందజేయడం ఒక ఆనవాయితీ. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని 12,000 చీరలు పసుపు కుంకుమ ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకునే వారికి ముత్తైదులకి అందజేయమని ఆయన పంపించడం జరిగింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముత్తైదులందరూ ఉపవాసం ఉండి ఈ క్రతువుని నిర్వహిస్తారు. అందువల్ల మధ్యాహ్నంతో ఈ వ్రతాలు ముగుస్తాయి. ప్రాంగణంలో బ్యాచ్కి 1,500 మంది పట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా 4 బ్యాచీలు 6,000 మందికి కూపన్లు ఇవ్వడం జరిగింది. 2 బ్యాచీలు ఇప్పటికి పూర్తయినాయి. మరో 2 బ్యాచీలు అంటే ఇంకొక 3,000 మంది వ్రతం చేసుకొని ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అందించిన చీర పసుపు కుంకుమ, ఆలయ సిబ్బంది ఇక్కడ పూజా ద్రవ్యాలు ప్రసాదం అందజేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఒక శోభాయమానంగా ఈ ప్రాంగణం అంతా ఉంది. వర్షాలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. మేము భక్తులంతా వర్షంలో తడిచిపోతున్నారు అనే బాధపడినప్పటికీ ఇక్కడ అర్చకులు చెప్పారు, సహజంగా ఇక్కడ వ్రతం చేసుకునే వాళ్ళు కోనేటిలో స్నానం చేసి తడిబట్టలతో వచ్చి వ్రతాన్ని చేసుకుంటారు. అందుకనే ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఇది ఒక ఆచారమే అని చెప్పారు. దానివల్ల వర్షం కూడా వాళ్ళకి అనుకూలంగానే మారింది. వర్షం ఎంతమంది ఉన్నా సరే భక్తుల్లో ఉత్సాహం మాత్రం నిండుగా ఉంది. శోభాయమానంగా ఈ వ్రతాలు చేస్తున్నారు. ఇంట్లో పూజ చేసుకోవాలి. వచ్చిన అవసరం ఇంట్లో పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మి పూజలు చేసినటువంటి ఆడపడుచులందరికీ పవన్ కళ్యాణ్ పెద్ద కానుకనే ఇచ్చారు. అందరికీ పసుపు కుంకుమల కింద చీరా సారే పంపిణీ చేస్తున్నారు. దాదాపు 12,000 మంది దాకా కూడా మందికి ఈ పంపిణీను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కామేష్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్కడి నుంచి కామేష్. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికత సంతరించుకుందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఈరోజు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ శ్రావణ మాసంలో అయితే మాత్రం మహిళల మీద ఉన్న గౌరవ మర్యాదలతో మహిళలకు ఒక కారుకి అయితే మాత్రం ఇచ్చారని చెప్పచ్చు. దీనికి చీర పసుపు కుంకుమ కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆడపడుచులందరికీ కూడా వారి ముఖంలో నవ్వు చూసి ఆనందంగా శ్రావణ శుక్రవారం జరుపుకోవాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వారికి చీర పసుపు కుంకుమ కానుకగా అయితే మాత్రం అందించారని చెప్పచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఉదయం నుంచి కూడా పిఠాపురం పాతగయ దీనికి వేదికై ఇక్కడ పుణ్యక్షేత్రంలో అయితే మాత్రం సామూహిక వ్రతాలు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు. దీని వరకు అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం 6,000 మంది పైచీలకైతే మాత్రం ఇక్కడ వ్రతాలు చేసుకున్నారు. వారికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు
ప్రకటించిన కానుకలు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు, దాంతోపాటు కాకినాడ ఎంపీ తంగెళ ఉదయభాస్కర్ కూడా దగ్గరుండి ఈ వ్రతాలను అయితే మాత్రం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది వ్రతాలు చేసుకున్నారన్న దాని మీద పిఠాపురం ఈవో భవానీ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఎంతమంది వ్రతాలు ఆశ్రయించారు, దీనికి సంబంధించి. ఓం నమ శివాయ. పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందండి. సుమారు 6,000 మంది ముత్తైదువులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్పంచుకున్నారు. ఒక బ్యాచ్కి 1,500 చొప్పున మొత్తం 4 బ్యాచ్లు ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్తైదువులందరికీ కూడా పూజా సామాగ్రిని అంటే పసుపు, కుంకుమ, గాజులు, రవిక, ప్రసాదం, అలాగే వరలక్ష్మి రూపు, తోరం వగైరా ఇవన్నీ కూడా దేవస్థానం వారు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ వరలక్ష్మి పూజలో పాల్గొన్నటువంటి మహిళామణులకి పసుపు, కుంకుమ, చీరని కానుకగా పంపించున్నారు. ఇక్కడ స్థానికంగా ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి పూజల్ని ఈ విధంగా ఘనంగా నిర్వహిస్తారు. అప్పుడు అక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారే ఆ మహిళామణులకి చీరలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఈ పిఠాపురం దేవస్థానంలో అత్యంత వైభవంగా వర్షాలు కూడా లెక్క చేయకుండా మహిళామణులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారండి. ఈ మహిళలు వచ్చినటువంటి మహిళలందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రసాదం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా పూర్తి చేయగలిగాం సార్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్తో ఈ పూజా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఎంతమంది వ్రతాలు ఆచరించారు? 6,000 కంప్లీట్ అయిపోయింది. మరి ఎక్కడైనా ఏర్పాట్లో లోపాలు కానీ ఇబ్బందులు కానీ మీరు పబ్లిక్ని అడగండి. ఇంకేమీ లేదు, అసలు ఎక్సలెంట్గా జరిగింది సార్. గతంలో ఇంత తక్కువ టైంలో ఇంత వర్షంలో కూడా దాన్ని దేవస్థానం సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసు వారు, మున్సిపాలిటీ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్ వారు అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం సార్. ఇదే పరిస్థితి చూసుకుంటే పిఠాపురం పాతగయ క్షేత్రంగా సామూహిక శ్రావణ మాసం సంబంధించి చివరి 4వ వారంలో వ్రతాలకైతే ఈ పాతగయ వేదిక అయిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం ఈ వ్రతాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఆడపడుచులందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో వారికి కానుక అనేది ఈ సంవత్సరం ప్రకటించారని చెప్పొచ్చు. దానికి సంబంధించి మరికొందరు ఏదైతే ఉందో దీనికి సంబంధించి వ్రతం ఆచరించిన మహిళలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారో వారు అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దీని మీద అమ్మ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం వినూత్నంగా మీ అందరికీ చీర, పసుపు, కుంకుమ, రూపు కూడా కానుకగా పంపించారు. ఈ చివరి వారం ఎలా జరుపుకున్నారు? చాలా సంతోషంగా జరుపుకున్నామండి. డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారైన పవన్ కళ్యాణ్ గారు ఇలాగ చీరసారులు అన్నీ పంపించి పిఠాపురం నియోజకవర్గంలోని సోదరుమణులందరి చేత ఇలా వ్రతం చేయించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఆడపడుచులందరి ద్వారా వ్రతం చేయించిన మన పిఠాపురము ఈవో గారు దుర్గాదేవి గారికి కూడా మా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నామండి. ఆమె ఎంతో మంచి మనసుతో ఇంత పెద్ద వర్షం కురుస్తున్నా సరే ఎటువంటి లెక్క చేయకుండా మాకు చాలా సహకారాన్ని అందించారు. ఆమెకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఈ వ్రతాన్ని జరుపుకున్నాము. థ్యాంక్ యూ. ఇది ఇక్కడున్న పరిస్థితి. మరో మహిళ అయితే మాట్లాడే. హలో అండి సార్, అందరికీ నమస్కారం అండి. మాకు సేబ్రోలు పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా అదృష్టం అండి. అలాగే ఓదూరు నాగేశ్వరరావు గారు ఇంట్లో ఉండడం కూడా మాకు చాలా అదృష్టం అండి. సేబ్రోలు చాలా పుణ్యం చేసుకున్నామండి. ఆయన వల్లే మేము ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి మేము పూజ చేసుకోవడానికి వచ్చామండి. మరి జనసేన అంటే మాకు చాలా పెద్ద పిచ్చండి. పవన్ కళ్యాణ్ గారు కానుకలు కూడా మాకు చాలా గొప్పగా అందినాయండి. పూజలు కూడా ఈ సంవత్సరం గొప్పగా చేసుకున్నాం. నిన్నాలో కంటే ఇప్పుడు 12,000 మందికి ఇచ్చారంటే చాలా గొప్పతనం అండి. ఆయన చేసుకున్న పుణ్యఫలం వాళ్ళు ఇచ్చారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి
చాలా థ్యాంక్స్ అండి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఇంత కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఇంత ఇలా జరిగి వ్రత సంకల్పాలన్నీ ఇలా జరిగాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కొన్నడం కూడా ఇలా మేము చూడలేదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు రాకతో ఇక్కడ పండగ వాతావరణం ముందు కూడా ఇంకా సేమ్ ఇలా ఉంటుందని మా నమ్మకం. ఈ నియోజకవర్గానికి ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి రావడానికి ఎమ్మెల్యేగా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళలు చెప్తున్నారు. దీంతో పాటు ఈరోజు గత మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే ఈ కార్తీక 4వ శుక్రవారం చాలా ఆధ్యాత్మిక, చాలా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నామని చెప్పి భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. స్టూడియో థ్యాంక్ యూ. లక్ష్మీ